నౌ ఇప్పుడే అందిన తాజా వార్తలు చూడొచ్చు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. ఏపీలో హెల్త్ న్యూరల్ నెట్వర్క్. కుప్పంలో పైలట్ హెల్త్ ప్రాజెక్టు ప్రారంభం. టాటా సహకారంతో డిజిటల్ సెంటర్ నిర్వహణ. ప్రజల ఆరోగ్య సమాచారం అంతా నిక్షిప్తం. దశల వారీగా రాష్ట్రమంతా విస్తరణకు యత్నాలు. ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ న్యూరల్ నెట్వర్క్ సెంటర్తో కుప్పం ఏరియా ఆసుపత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించనున్నారు. ఇక దీంతో ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సోనియా, రాహుల్ను విచారించాలి. కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు. నేషనల్ హెరాల్డ్లో 2000 కోట్ల మనీ లాండరింగ్. ఇప్పటికే యంగ్ ఇండియా సంస్థ ఆస్తులు సీజ్. ఈ కేసులో సోనియా, రాహుల్ నిందితులన్న అధికారులు. ఇక స్పెషల్ స్టోరీ చూడొచ్చు. ఖర్గే రాక కాంగ్రెస్లో కేక. లీడర్లలో టెన్షన్. బహిరంగ సభ సక్సెస్ కోసం సన్నాహాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోన్న నేతలు. కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఖర్గే టూర్. పనిచేసే వాళ్లకే ప్రయారిటీ, లేకుంటే రిటైర్మెంట్ తప్పదు. గుజరాత్లో జరిగిన సమావేశంలో పార్టీ చీఫ్ సీరియస్. ఇక్కడేం అంటారోనని అందరిలోనూ ఉత్కంఠ. డీసీసీల పవర్స్ పెంచే యోచనలో హైకమాండ్. లోకల్ బైపోల్ ఎలక్షన్పై కాంగ్రెస్ ఫోకస్. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కీలక ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ జెండా మోసే కార్యకర్తలు, అదే స్థాయిలో ఉత్సాహంగా ముందుకు నడిపించే లీడర్లున్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన హస్తం పార్టీ హైదరాబాద్లో కీలక బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్గా రానున్నారు. బహిరంగ సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు రావాలని పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో గుజరాత్లో జరిగిన సభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేసే వాళ్లే ఉండాలి, లేకుంటే రిటైర్మెంట్ తీసుకోవాలని మొహమాటం లేకుండా చెప్పడం కొంతమంది లీడర్లలో కాకరేపుతోంది. అయితే రేపటి బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు ఎట్లాంటి మార్గనిర్దేశం చేస్తారనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. మీనాక్షితో కొండా దంపతుల భేటీ. వివాదాలపై 16 పేజీల లేఖ అందజేత. బీసీ వర్గాలకు ప్రతినిధి అన్న మురళి. రాహుల్ను ప్రధాని చేయడమే ధ్యేయమని వెల్లడి. పాక్ బోర్డర్లలో అపాచీ గర్జన. అటాకింగ్ చేసే సరికొత్త హెలికాప్టర్లు. 6 హెలికాప్టర్ల కోసం అమెరికాతో ఒప్పందం. అమెరికా నుంచి 3 హెలికాప్టర్ల దిగుమతి. ఈ ఏడాది చివరిలో మరో 3 వచ్చే ఛాన్స్. ఆపరేషన్ సింధూర్ అనంతరం బోర్డర్లలో రక్షణను మరింత బలోపేతం చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ క్రమంలో అత్యాధునిక అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనుంది. ఈ మేరకు అమెరికాతో ఇంతకుముందే ఒప్పందం చేసుకున్న అత్యంత ఆధునికమైన అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించేందుకు రెడీ అయ్యింది. తొలి విడతగా ఈ నెలలో 3 హెలికాప్టర్లు రానుండగా మిగతా 3 ఈ ఏడాది చివరి నాటికి రానున్నట్టు తెలుస్తోంది. జై బోలో అమర్నాథ్ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం. పెద్ద ఎత్తున తరలివస్తోన్న భక్తులు. ఏర్పాట్లపై యాత్రికుల పూర్తి సంతృప్తి. భద్రత కల్పిస్తోన్న భారత సైన్యానికి, ప్రభుత్వానికి ప్రశంసలు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగుతోన్న యాత్ర. ఈ ఏడాది హెలికాప్టర్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత. మేడిగడ్డకు వరద పోటు. గోదావరిలో పెరిగిన ప్రవాహం. క్రమక్రమంగా పెరుగుతోన్న నీటి ఉధృతి. 85 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటి విడుదల. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మన్యం మురిసింది. ఏజెన్సీలో వాగులు, వంకలు, పరవళ్లు. శబరి, సీలేరులో వరద జోరు. 3 రోజులుగా వీడని వర్షం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. తెలుగు